Complexity is a bureaucrat's delight and a citizen's nightmare. ఈ కొటేషన్ ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న జీఎస్టీకి సరిగ్గా సరిపోతుంది. గత 2 రోజులుగా చూసుకుంటే పాప్కార్న్ టాపిక్ దేశవ్యాప్తంగా తెగ ట్రెండ్ అవుతోంది. ఇన్ని సమస్యలు ఉన్న దేశంలో పాప్కార్న్ దేనికి ట్రెండ్ అవుతుందా అని ఆశ్చర్యపోకండి. ఇప్పటికే మనకు తలనొప్పి తెప్పించే సమస్యలు ఎన్నో ఉంటే ఇప్పుడు ఆ లిస్ట్ లో పాప్కార్న్ కూడా చేరింది. సింపుల్ గా చెప్పాలంటే మొన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓ విస్తుపోయే ప్రకటన చేశారు. అదేంటంటే इसीलिए पॉपकॉर्न का ट्रीटमेंट में जब तक वो नमकीन है, सॉल्टेड है, मसाला एडेड है, चटपटा मसाला है, चिली पाउडर है, कुछ हो सब 5% है, मेरे 5%. But when it has added caramelized sugar, it is no longer नमकीन. इसीलिए उसका रेट अलग है. So वो थोड़ा आपके प्रेस नोट में हम विस्तार से उसका एक्सप्लेनेशन दे रहे हैं. विषय को समझकर प्लीज जितने भी आपके मीडिया के द्वारा स्प्रेड करना है करिए. ఇక మీదట సాల్టెడ్ పాప్కార్న్ అన్‌ప్యాకేజ్డ్ అంటే ఎటువంటి బ్రాండ్ లేకుండా ప్యాకేజింగ్ లేకుండా అమ్మే ప్లెయిన్ సాల్టెడ్ పాప్కార్న్ మీద జీఎస్టీ 5%. అదే ప్యాక్ చేసి అమ్మే సాల్టెడ్ పాప్కార్న్ మీద జీఎస్టీ అయితే 12%. ఇక్కడ వరకు ఎత్తు అయితే క్యారమెల్ పాప్కార్న్ మీద ఇక నుంచి జీఎస్టీ 18% వసూలు చేయనున్నారు. ఇది విన్న అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఇదేమి లెక్క అని ముక్కును వేలేసుకున్నారు. అప్పుడు నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానానికి జనం షాక్ అయ్యారు. క్యారమెల్ పాప్కార్న్ లో పంచదారను వాడతారు కాబట్టి దాని మీద 18% జీఎస్టీ అని తేల్చి చెప్పారు. ఒకప్పుడు ఆమీర్ ఖాన్ నటించిన గజనీ సినిమా టైంలో సినిమాకు వచ్చిన కలెక్షన్ 100 కోట్లయితే పాప్కార్న్ అమ్మకాల వల్ల దాదాపు 300 కోట్ల వసూళ్లు జరిగాయి. అప్పుడే పాప్కార్న్ ఇండస్ట్రీ ఇంత పెద్దదో అందరికీ అర్థమైంది. ఇప్పుడైతే ఆ పాప్కార్న్ మీద వేసే పన్ను లెక్క చూస్తే గజనీలా మనం కూడా గతాన్ని మర్చిపోతామేమో. 2017లో మన జీవితాల్ని మార్చేస్తుందని చెప్పిన ఈ జీఎస్టీ ట్యాక్స్ విధానంతో దేశ ప్రజలు రోజు షాకుల మీద షాకులు తింటూనే ఉన్నారు. ఆ మధ్య సాదా బన్ అయితే 5% జీఎస్టీ, అదే క్రీమ్ బన్ అయితే 18% జీఎస్టీ అని చెప్పినప్పుడు కూడా జనం ఇలానే రియాక్ట్ అయ్యారు. ప్యాకెట్ పెరుగుపై 5% జీఎస్టీ, డబ్బాలో పెరుగు కొంటే 12% జీఎస్టీ అన్నప్పుడు కూడా జనాలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక్కడతో ఆగలేదండోయ్. రోటీకి ఒక జీఎస్టీ, సేమ్ టు సేమ్ అదే గోధుమ పిండితో చేసే పరాటాకి మరో జీఎస్టీ స్లాబ్ నిర్ణయించినప్పుడు కూడా జనం ముందు కంగు తిన్నారు, తర్వాత అలవాటు పడిపోయారు. ఇలా ఏదో పిచ్చి రీజన్ తో కొత్త ట్యాక్స్ వేసినప్పుడు 2 రోజులు మాట్లాడుకోవడం, ఓ వారం రోజులు మీమ్స్ వేసుకోవడం, మళ్ళీ మర్చిపోవడం, ఇది మనకు కూడా అలవాటు అయిపోయింది. ఇన్ని రకాలుగా ట్యాక్సులు వేసి సామాన్యుని చంపేస్తున్న ప్రభుత్వాలు చచ్చాక్ కూడా ట్యాక్స్ వేసి లాస్ట్ పంచు కిక్కు సంపాదిస్తున్నారు. మనం మాత్రం అదే అతుకుల జీవితాలు, గతుకుల రోడ్లతో కాలం గడిపేస్తున్నాం. ఒకప్పుడు తెల్లవాడు మన ఉప్పు మీద పన్ను వేస్తే సత్యాగ్రహం చేసి ఆ బ్రిటిష్ వాడి వెన్ను విరగొట్టిన చరిత్ర మనది. కానీ ఈ రోజు క్యారమెల్ పాప్కార్న్ కి 18% జీఎస్టీ అయితే సాల్టెడ్ క్యారమెల్ పాప్కార్న్ సంగతి ఏంటి అని ఆశ్చర్యపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం.